కూర్చుని భోజనం చేయాలి. ఆ సమయంలోనే పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాడు చేయి కడుక్కొచ్చి ఆ నీళ్ళు ఇలా చల్లితే అవే అందులో పడుతూ ఉంటే కూడా తినవలసి వస్తుంది. అందుకే అధ్వాన్నము. అందుకని అధ్వాన్నం. దారిలో తినే అన్నానికి నియమం లేదట. ఆపోసిన పట్టపోయినా ఎలా ఉన్నా తినవచ్చు. అందుకని మార్గ మధ్యంలో తినే అన్నం కనుక అధ్వాన్నం. ఎవడన్నా పిచ్చి పని చేసినప్పుడు అదిగో అధ్వాన్నం మనిషి అంటే అర్థం ఏంటనమాట, ఆ దారిలో అశుచిగా తినే ఆహారం ఎటువంటిదో వీడు చేసే పని అటువంటిది. ఇదనమాట అధ్వాన్నం అనే. అదేంటి ఆ చెయ్యి వీరు చూపిస్తున్నారేంటి? ఆ చెయ్యి ఇద్దరికేసి చూపించా. అక్కడ నాకేం పక్షపాతం లేదండి, రెండు చేతులు చూపిస్తాను. తరులతాధ్వమునన్ అధ్వాన్న పురుషులు అప్పుడప్పుడు వాళ్ళు కూడా. తరులతాధ్వమునన్ హనుమదుదారవాల సముద్ధృతిన్. దంచేసావు. హనుమంతుడు తోకడ్డం పెట్టాడు కదా, దెబ్బకి తోక దెబ్బకి పుస్తకం కూడా కింద పడిపోయింది తోక దెబ్బకి. హనుమదుదారవాల సముద్ధృతిన్ విరులు తెచ్చిన వాయుసూనుడు వీరభర్తల స్ఫూర్తియౌ. ఇద్దరున్నారు కనుక భర్తలు అన్నారు అక్కడ. అందుకే చూపించి తన భార్య ఒక చిన్న పువ్వు కోరితే ఇవ్వలేనటువంటి వాడు ఎందుకండి. కాబట్టి వీరభర్తలు ఎటువంటి వాళ్ళు అంటే భీమసేనుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కంగారు పడకండి, ఒక్క పువ్వు అనకండి, రేపు పొద్దున అడుగుతుంది బంగారం పువ్వు. ఇప్పుడేం తక్కువేం కాదు, కాసు బంగారం. తండ్రి వీరులు తెచ్చిన వాయుసూనుడు రికార్డ్ చేసి రేపు పొద్దున ప్లే చేద్దాం భవిష్యత్. వీరులు తెచ్చిన వాయుసూనుడు వీరభర్తల స్ఫూర్తియౌ. అంతే. అదే పెళ్లి చూపుల్లో ఎలాగో అప్పుడు మన తీసుకెళ్తాడు ఏమిటి, ఊరికే పెచ్చగాని మన తీసుకెళ్తాడు. మరులు మీరగ చిన్ని ఆశను మానిని మణి కోరగా. గురుగారు రాగంలో పాడదాం. మరులు మీరిన చిన్ని ఆశను మానిని మణి కోరగా తరు గిరులు పిండిగా గిరులనైనను పిండి చేసెడికేలు గల్గిన భీముడే. తరులతాధ్వమునన్ తరులతాధ్వమునన్ హనుమదుదారవాల సముద్ధృతిన్ వీరులు తెచ్చిన వాయుసూనుడు వీరభర్తల స్ఫూర్తియౌ. ఏమంటే మర్చిపోయాను, పెళ్ళికొడుకు ఈయనే, గొలుసు కూడా అయింది, మెడలో ఉన్న గొలుసు కూడా ఉప్పలపాటి కుసుమకుమారి గారు. ఇప్పుడు అర్థమైంది అది ఎవరిదో. సంచాలకులు అప్రస్తుతం అయితే ఇలా ఉంటుంది హాస్యం అనడానికి. ఇది పరాకాష్ట. ఉప్పలపాటి వారు దైవము జీవము సాధకుడు. గురువున దైవమున్గని అకుంఠిత భక్తి భజించువాడు. గురువున దైవమున్గని అకుంఠిత భక్తి భజించువాడు. సాదరముగ సర్వజీవముల దైవత భావనమున్ దైవత భావము నిల్పువాడు. సాదరముగ సర్వజీవముల దైవత భావము నిల్పువాడు. గురువున దైవం ఉందని అని చెబుతున్నారండి. సాదరముగ సర్వజీవముల దైవత భావము నిల్పువాడు. శ్రీహరి గుణలీలలెల్ల శ్రీహరి గుణలీలలన్న మురియంగల జ్ఞానము కల్గువాడు. జ్ఞానము మూడో పదం. దైవం అయిపోయింది, దేవుడు దైవం అయిపోయింది, జీవం అయిపోయింది, జ్ఞానము. ఇక చివరిగా మోక్షం రావాలి. శ్రీహరి గుణలీలలన్న మురియంగల జ్ఞానము కల్గువాడు. జ్ఞానము కల్గువాడు. శ్రీహరి గుణలీలలన్న మురియంగల జ్ఞానము కల్గువాడు. అందరూ మరియంగల జ్ఞానము కలుగువాడు అనుకుంటున్నారు. సొంపొరయగా సొంపు ఒరయగా సొంపొరయ అతండె సాధకుడు.
ఇలా అందండి, నిర్భరముగా అందాం. అది బాగుంటుంది అందంగా. నిర్భరముగా, ఎటువంటి భారములు లేనటువంటి వాడు. నిర్భరముగా పురుషోత్తముడు. ఇందాక సాధకోత్తముడు అన్నారు మరి. అలాగే సాధకోత్తముడు. నిర్భరముగా సాధకోత్తముడు. భద్రత ఏగును. మోక్షం రావాలి. అదే వానికి మోక్షం ఇప్పించండి. భద్రత నేగును మోక్షగామి అయి. మోక్షము. మోక్షం. అవధాని గారు, అవధానులకి సాధించే గుణం ఉంటుందండి? అవధానులకి సాధించే గుణం ఉంటుందా? అవధానికి సాధించే గుణం ఉంటుందా? సాధించే గుణం. ఏదైనా సాధిస్తారు. ఈ పృచ్ఛకులకైతే పద్యాలను సాధిస్తాం, అప్రస్తుతం వారినైతే వారినే సాధిస్తాం. అందులోనూ ఇది నా మాట కాదండి, మొన్ననే ఆరాధనోత్సవం జరిగిందా త్యాగరాజస్వామిది, విన్నారా? సాధించనే ఓ మనసా అన్నారు. అయినా మా వాడు ఒక మాట అనుకున్నట్టండి ఈ మధ్యన, యమలోకాన్ని సాధించాలనుకున్నట్ట. అంటే మీ ఇద్దరు అక్కడే ఉన్నారు. ఒక ఆయన భానుప్రకాష్ కదా, సూర్యుడు కొడుకు. అమ్మయ్య, మిమ్మల్ని కూడా అక్కడ దాకా రప్పేయగల సమర్థులం మేమన్నమాట. యమలోకంలో కూడా ఈయన అడుగుపెట్టి సాధిస్తాడు. మీ ఇద్దరిని దానికి ఇన్ఛార్జీలుగా పెట్టేట. నిర్భరముగా నిర్భరుడగు సాధకోత్తముడు ఇలా మారుదాం. వానికి మోక్షము కల్గునెల్లెడన్. నిక్కము ఎల్లెడన్ అనడానికంటే నిక్కం, అది గ్యారంటీ. మోక్షం నిక్కం అయ్యి తీరాలి. వానికి మోక్షము కల్గు నిక్కము. మరొకసారి చెప్పండి. మంకాల మానస గారి దగ్గరికి వెళ్ళేలోపు గురువున దైవ భావము గురువున దైవమున్గని అకుంఠిత భక్తి భజించువాడు. గురువున దైవమున్గని అకుంఠిత భక్తి భజించువాడు. సాదరముగా సర్వజీవముల దైవత భావము నిల్పువాడు. శ్రీహరి గుణలీలలన్న మురియంగల జ్ఞానము కల్గువాడు. నిర్భరముగా సాధకుండతడే వానికి మోక్షము గల్గ నిక్కమౌ. ఎలాగైనా అలాగే. తర్వాత అండి, నిర్భరముగా సాధకుండతడే వానికి మోక్షము గల్గ. అలాగే సాధకోత్తముడు వానికి మోక్షము కల్గ నిక్కమౌ. అంతే. తర్వాత అమ్మ త్యాగరాజ రామభక్తి. త్యాగరాజ అది వీరున్నారేమోగా, ఇంకా అది వారిదేమో. చీదళ్ళ సీతాలక్ష్మి గారమ్మ మీరు. ఓ, వారు అక్కడ ఉన్నారు. మంకాల మానస గారు. వారు ఇక్కడ 9 ఏమో వారిది సంఖ్య. ఇప్పుడు మార్చారా? పులిగడ్డ వారా మీరు? బ్రహ్మ 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 అంతే. ఇదొకటి ఇందులో రాసిన దానికి ఇందులో జరగదు. అది నిన్ననే చెప్పేశాంగా మరి. మొత్తం అయిపోయింది. బ్రహ్మ శాపంబు వంద అర్చనలు లేక. బ్రహ్మ శాపంబు వందనర్చనలు లేక వాంగ్మయంబున బ్రహ్మకు వాంగ్మయంబున పూజించు. వాంగ్మయంబున పూజించ బ్రహ్మనెప్పుడు. బ్రహ్మరథమని బ్రహ్మాండ భావమనుచు కొలుచునట్టిది మనదైన తెలుగు భాష. అంతే. మామిళ్ళ లోకనాథ్ అవధాని గారు, అంటే మీకు బ్రహ్మ అంటే ఇష్టం లేదా? పూజించనేప్పుడు అన్నారు బ్రహ్మను. అదే అందుకే పూజింప. వాంగ్మయంబున పూజింప బ్రహ్మనెప్పుడు. బ్రహ్మరథమని బ్రహ్మాండ భావమనుచు కొలుచునట్టిది మనదైన తెలుగు భాష. మామిళ్ళ వారు మామిడికాయలు తప్ప మిగతా 4 కూరలు ఇచ్చారు. బెండ, బీర, దోస, కాకర భారతార్థం. కాకర దోస ఇచ్చేశారు పాప నిన్న. అకట శోకాకరంబైన ఆహవమున బంధుగుల జంపు దోసంబు పట్టుననుచు. అకట శోకాకరంబైన ఆహవమున బంధుగుల జంపు దోసంబు పట్టుననుచు. ఇంకా ఏడ్చు క్రీడిని. దోసకాయ తినచ్చా అండి మరి?
మీకే తెలుగు దోషములు లేకపోతే తినచ్చు. ఏడ్చు క్రీడికి కొందలం బెండగొట్టే. అది బెండ, కొందలము అంటే బాధ అన్నమాట. కొందలంబు ఎండగొట్టే, ఎండగట్టి దూరం చేశాడు కృష్ణుడు. అది ఏడ్చు క్రీడికి, క్రీడి అంటే అర్జునుడు. ఏడ్చు క్రీడికి కొందలం ఎండగొట్టే, అప్పుడు బెండ వచ్చిందనమాట. ఏడ్చు క్రీడికి కొందలం బెండగొట్టే. ఇంకా బీర కూడా ఇచ్చేది. బీర మాత్రమే, కొమ్ము మాత్రం పెట్టకండి. ఆ, బీర మాత్రమే చెప్పండి, కొమ్ము మాత్రం పెట్టకండి. బీరకాయ స్వామి, మీకు బీరకాయ మాత్రమే ఇస్తున్నారు ఆయన. ఎటువంటి బేరములు లేక. అది పాప ఆయన ఏమైంది దగ్గర నుంచి ఆ రాకి ఉత్తమం ఇద్దాం అనుకుంటున్నారు. ఆయన కర్మయోగం అయింది. అయ్యా బీర కూడా ఇవ్వండి మరి. సాంత్వనంబి రమేషుండు సంగె శౌరి. అది. సాంత్వనంబు ఈ రమేషుండు, సాంత్వనం బి రమేషుండు, బీర. సాంత్వనం బి రమేషుండు సంగే, రమేషుండు వసంగే శౌరి. అయిపోయింది. ఇంకా పెద్దూరి వెంకటదాసు గారు అకట శోకాకరంబైన ఆ హవమున, అకట శోకాకరంబైన ఆ హవమున బంధుగుల చంపు దోసంబు పట్టుననుచు ఏడ్చు క్రీడికి. ఏడ్చు క్రీడికి, క్రీడికి కిరీటి. ఏడ్చు క్రీడికి కొందలం ఎండగొట్టి సాంత్వనం వీరమేషుండో సంగె శౌరి. ఒక శాంతి కాంతి భ్రాంతి ఇంత ఇచ్చేయండి బాబు మహిళల మీద. అదే ఆయన ఇప్పుడు ఏదో ఒక రక్షక విధులకు సంబంధించినటువంటి అపూర్వమైన పద్యం పుచ్చుకుంటూ ఉంటారు. అడిగి మంచి పద్యం పుచ్చుకుని పెడుతూ ఉంటారు. శాంతి నశింపజేయు ఖలజాతుల పాలిటి దుర్గయౌచు. శాంతి నశింపజేయు ఖలజాతుల పాలిటి దుర్గయౌచు. విభ్రాంతి మదాళి దూరక, విభ్రాంతి మదాళి దూరక విలాసమునందున సత్యభామయై. మహిళలు రక్షణ భటుల వృత్తిలోకి ఎక్కువగా రావడాన్ని మనం అది ఆశిస్తూ ప్రోత్సహిస్తూ. సత్యభామైనప్పుడు ఎడమకాలతో ఒక్కోసారి అవసరమైతే తాచాలి, తన్నకూడదు. మళ్ళీ అచ్చో వామపాదంబునం నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయది నాకు మన్ననయ్యా. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానముదాకిన నొచ్చునవుతునే ననియద. అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కుంతలా. మీ పద్యం విని అందరూ స్వానుభవాల్ని మనసులో నివరేసుకుంటున్నారు. అక్కడ అందరూ పక్కన మురళి కదా, అందుకే ఆ దెబ్బకి ఆ పద్యం అనగానే ఆవుదం తగినట్టు మొహం పెట్టాడు కాసేపు మా మురళి. అదండి మహానుభావుడు సరసుడు. తాతయ్య సత్యభామ. సత్యభామయై. అవధాని గారు, మీరు మీ బట్టలు మడత నలగట్లేదు, కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకునే అలవాటు ఉందా మీకు? కట్టుకున్న దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రస్తుతానికైతే జాగ్రత్తగానే ఉంది, తర్వాతే ఆవిడైన ఉతికేస్తుంది. ఎంత అనుభవం, పాత రుచులు తలచి తలచి తాత ఊగెను అంటే. కాంతి నితాంత దాంతులయి, కాంతి నితాంత దాంతలయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆయన జోడు ఎప్పుడు నెత్తికెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కళ్ళకు పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటారు. ఆయన జోడుని నెత్తికెక్కించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. కాంతి నితాంత దాంతలై
అటు వాళ్ళలో కాంతి ఉంటుంది, అదేవిధంగా దాంతి ఉంటుంది అనమాట. కాంతి నితాంత దాంతలై. నిశ్శబ్దం ఎంత ఇలా ప్రమాదకరం. అన్నాడు. కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభవాభిరామమై. అఖండ, అక్కడ అఖండ గేయ రచయిత అన్నాడు కాబట్టి ఆ పదాన్ని ప్రయోగించినట్టున్నారు. కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభవాభిరామలై ఇంతులు. అది ఇంతి అంతే, విభవాభిరామయై ఇంతి. అంతే. మొదటి నుంచి కూడా ఏకవచనమే చెప్పాం కాబట్టి. అంతే. సత్యభామయై కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభవాభిరామయై ఇంతి. అఖండ యశో విభవాభిరామయై ఇంతి. అవధాని గారు, అల్లసాని పెద్దన ఇంతలు కన్నులుండా అనే పదాన్ని వాడాడు కదా పద్యంలో. ఆ కన్నుల సైజు ఎంత అయి ఉండొచ్చు? అది ఇంతింత అని చెప్పడానికి వీలు కానీ అది కన్నా వింత వింతలైన అది సలిలంబు త్రిషవణ స్నానక్షమంబౌనే అంభోజపత్ర దీర్ఘాయతాక్షి అన్నారు. అక్కడ కూడా దీర్ఘం అనేది అంటాడు తప్ప అది ఎంతని చెప్పడు. అందుకే ఇంతింతనరా అనేది అన్నారు దాన్ని. అది ఎవరి యోగాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇంటికి వచ్చినటువంటి ఇంతింతనరా అనేది ఇంతి, ఇంతనరా అనేది అని అర్థం అన్నమాట. అయితే ఆవిడ కన్ను మీ మీద ఉందంటారు మొత్తానికి. మొత్తం మీద నీ మీద కనబడింది ఆయనకి. కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభవాభిరామయై ఇంతి. జగంబునెల్ల వహించును రక్షణ శిక్షణంబులన్. అద్భుతంగా ఉందండి ఇది. ఇంతి జగంబులెల్ల వహించును రక్షణ శిక్షణంబులన్. శిక్షణ ఇవ్వాలి కానీ ముదితల్ నెరవగరా అని విద్య గలదే ముద్దార నేర్పించినది కదా, అక్కడ శిక్షణ ఇవ్వాలి. అసలు నన్ను అడిగితే మొత్తం 100 మంది పృచ్ఛకురాండ్రు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. అంటే ముద్దు ఆరిపోవడం అండి. అప్రస్తుతంలో కూడా వాళ్ళే కూర్చోబెట్టాం అనుకోండి, ఔసుల భాను ప్రకాశిని చేత అడిగిస్తే అంత బాగుంటుంది. 13వ శతావధానం. నా ఒక్కడికి ఆ యోగం పట్టేసింది. మొత్తం సప్తఖండాలలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా, మీరు అందరూ ఉన్నారా? అంతే మరి చెప్పరేమండి. అందుకే ఇప్పుడు అందరూ తలకొక్క కాసు అక్కడ పెడుతున్నారు నాకు. కాబట్టి అది ఆ అందమే వేరండి. ఎప్పుడు ఆయన చూడండి కోపంగా చూస్తారు. ఏం లేదు, అప్పుడు మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం వేరే బట్టలు కట్టి. శాంతి నశింపజేయు ఖలజాతుల పాలిటి దుర్గయౌచు విభ్రాంతి మదాళి దూరక విలాసమునందున సత్యభామయై కాంతి నితాంత దాంతిని అఖండ యశో విభవాభిరామయై ఇంతి జగంబునెల్ల వహించును రక్షణ శిక్షణంబులన్. అంతే అంతే. ఇందాక మీరు అన్నట్టుగా అప్పుడు నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక్కరు కూడా పుస్తకం మీద కాగితం మీద రాసుకోకుండా నోటితోటి ఇచ్చారు సమస్యలని, దత్తపదులు కానీ. ఎవరి దగ్గర కాగితం లేదు, కలం లేదు. అందుకే వాళ్ళని సరస్వతులు అన్నారండి. అంతేనండి. సరస్వతులు వారు శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు. సరసము విరసము కదా మరి. సరసముగ గంగిరెద్దుల, అంతేనా? అంతే. సరసముగ గంగిరెద్దులే అరుసంబున నాడుచుండ అవనీరసమంబరమును తాకగా. అవనీరసం అంబరమును దాకగా. సరసము అయిపోయింది, నీరసము అయిపోయింది. ఇక విరసము రావాలి, అదేవిధంగా మానసము రావాలి. అంతేగా? అంతే. అంబరం అనే శబ్దం సముద్రాల వారికి ఎంత ఇష్టమో. తారారే రాజు సరగమాడ సంబరపడేను అంబరసీమ అని గౌరీ మహాత్మ్యం సినిమాలో పాట. సింధు భైరవి రాగం పైగా. ఇంకా పీలీల గారి కంఠం అంటే ఎలా ఉంటుంది? చప్పట్లు మర్చిపోయారా? అంబరమును దాకగా అన్నారు. అంబరమును తాకగా. కానీ ఆ పాటలు పాడడం, ఆ తీరు, ఆ పాడేవాళ్ళు ఇప్పుడు రాసేవాళ్ళు చాలా అద్భుతంగా తయారవుతున్నారండి. పాడేవాళ్ళ దగ్గరే కొంత లోపం ఉంటుంది. అందంగా శబ్దం రాస్తే దాన్ని ఎంత అద్భుతంగా పాడాలో అలా పాడలేకపోతారు. అందులో అళ్ళులా మనోహర గీతము చల్లంగా మనకు నివాళిగా వరాల రాజా
తారారే రాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ. ఇప్పుడు కవులు చాలా గొప్పగా తయారవుతున్నారు, బాగా అద్భుతంగా రాస్తున్నారు. ఒక్క గాయక శ్రేష్ఠులు కూడా స్పష్టంగా ప్రతి శబ్దం ఉచ్చరించి పాడగలిగితే అప్పుడు దానికి న్యాయం చేకూరుతుంది. ఆనాటి వాళ్ళు అదృష్టవంతులు కవులు. ఎందుకని మహానుభావులు ఘంటసాల వంటి వాళ్ళు, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు పాడారు. ఇంకా ఆడవాళ్ళలో అయితే నువ్వా నేనా, పి సుశీలను తీసుకోండి, లీలను తీసుకోండి, వాళ్ళు ఒక వరం మనకి ఆ రోజుల్లో. ఇలా అందామండి. అంబరమును తాకక వరకు చెప్పారు కదా. అదే తాకగా మార్చి విరసం రావాలి కాబట్టి. అదే అంబరమున ఛవి, అంబరమున ఛవి రసముగుడగా. రస అంటే భూమి అన్నమాట. భూమి నుండి ఆకాశం వరకు ఒకటి చేసేటటువంటి గాలిపటాలు అదనమాట. సంక్రాంతి కదా వారు అడిగింది. అంబరమున ఛవి రసముగుడగా, అది విరసం వచ్చింది. చెవి అంటే కాంతి, చెవి అన్నది అది చెవి. చ అనకూడదు, ఎందుకంటే సంస్కృతంలో దంత్యం లేదు, దంత్యం ఉండదు అంతలో. ఛవి అది. అంబరమున ఛవి రసముగిడెను ముగుడగా సరభసముగా, వచ్చేసి సరభసముగా సరభసమొప్పునభిమాన సంక్రాంతికి నై. మధ్యలో ఈ రభస వచ్చింది ఏమిటి? మరి సంక్రాంతికి చూస్తారుగా, ఇదే శతావధాన సంక్రాంతి, అందులో రభసం ఇదే. ముందు మొదటి పదంలో సరసం వచ్చింది, రెండు దాంట్లో నీరసం వచ్చింది, మూడో దాంట్లో ఛవి రస ముగిడెను అన్నప్పుడు అయింది. తర్వాత మానసం వచ్చిందిగా, అభిమాన సంక్రాంతికి నై. మానసం అభిమాన సంక్రాంతికి నై. అయ్యే సరభసముప్పున అభిమాన సంక్రాంతికి నై. సరసముగా గంగిరెద్దుల అరుసమ్మున నాడుచుండ. అన్నారు తప్ప మాన సంక్రాంతి మానసం మానసము మరి దత్తపది కదా మనం, అది సమస్య. సరభసముగా మానసములు సంక్రాంతములవు. సరభసముగా మానసములు సంక్రాంతములవు. తిరుగులేదు, అద్భుతంగా ఉంది. మళ్ళీ మనం ఎందుకు కాంప్రమైజ్ అవడం? సరభసముగా మానసములు సంక్రాంతములవు, అది బాగుంది. క్రాంతం అవ్వడమే బాగుంటుంది. ఒక చోటి నుండి వేరొక చోటికి ఎగుట క్రాంతి నావడు అని ఎంతో అందంగా మారణ గారు మార్కండేయ పురాణంలో రాశాడు. ఇది చాలా బాగుంటుంది. మానసములు సంక్రాంతములు అవుతాయి. అది కూడా మా గుర్చే. అది ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణిస్తాడు. సరసముగ గంగిరెద్దుల అరుసమ్మున ఆడుచుండ అవనీ రసము అంబరమున ఛవి రసదాకగా. సరభసమున మానసములు సంక్రాంతములు అంతే. అవనీరసమంబరమున ఛవి రస ముగుడగా సరభసముగ మానసములు సంక్రాంతములవు. మార్కండేయ పురాణం చాలా గొప్పది. అందులో అలర్కోపాఖ్యానం ఉంటుంది, దత్తాత్రేయ చరిత్ర. అందులో మదాలస కొడుకులకి పేర్లు పెట్టినప్పుడల్లా అలర్కుడు నవ్వుతుంది. అందులో ఒకటికి విక్రాంతుడు అని పేరు పెడితే ఆవిడ నవ్వింది. ఎందుకు నవ్వామంటే, క్రాంతి అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళుట, విక్రాంతి అంటే విశేషముగా వెళ్ళుట. వీడు ఇక్కడి నుంచి అక్కడికే గట్టిగా పాకలేడు. అటువంటి వాడు విక్రాంతుడు ఎలా అవుతాడు, సమస్త లోకాలకి ఎలా పెడతాడు, మోక్షానికి ఎలా పాకుతాడు అంది. సుబాహుడు అని పేరు పెడితే నవ్వింది. అప్పుడు ఆయనకి మండిపోయి, ఏమిటి పేర్లు పెట్టినప్పుడు అలా నవ్వుతున్నాడు, నువ్వు పేరు పెట్టంటే అలర్కుడు అని పేరు పెట్టాడు. ఏది ఋతధ్వజుడి కొడుక్కి. అప్పుడు ఆయన పక్కపక్కన వాడు అలర్కుడు అంటే పిచ్చి కుక్క. అలర్కము అనే శబ్దం వరకు పిచ్చి పెట్టిన కుక్క. ఇదేమిటి ఈ పేరు ఏమిటని అడిగితే, పేర్లకు అర్థమేముంది అని ఆవిడ ఒక అద్భుతమైన బోధ చేస్తుంది. అదే మదాలస చరిత్రలో ఉన్న గొప్పతనం. యోగిని మాత ఆవిడ. ఆ అద్భుత చరిత్ర సంపూర్ణ మార్కండేయ పురాణం యూట్యూబ్లో ఉంటుంది, వినండి. దీన్ని ఆయన ఇంచుమించుగా కంఠస్థం చేశాడు, చాలాసార్లు విన్నాడు. అందుకే మీకు ఈ కలధౌతము, మృణ్మయము, ఈ పాత్రలన్నీ రావడానికి గల కారణం పురాణాల మీద పట్టు. ఈ మధ్యకాలంలో నా అదృష్టం ఏంటంటే, చెప్పిన నేనైనా మర్చిపోవచ్చు కానీ విన్నవాళ్ళు వీళ్ళు మర్చిపోవట్లేదు. శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు 9 కదా. త్యాగరాజరామ భక్తి కావల యోగానంద కళాభిరామ యోగానంద కళాభిరామముగ
రాగోత్సాహ సందీప్తి విద్యా గాంధర్వము సప్త సుస్వర హవంబై భక్తి సాహిత్యమై యోగానంద కళాభిరామమగు రాగోత్సాహ సందీప్తి విద్యా గాంధర్వము సప్త సుస్వర హవంబై భక్తి సాహిత్యమై ఆగోనాశక బ్రహ్మాండం. ఆగహ అంటే విఘ్నము, ఆగోనాశకము అంటే విఘ్ననాశకము. ఆగశబ్దం సకారాంత నపుంసకలింగ శబ్దము, దానికి విఘ్నము అని పేరు అనమాట. పాపం అనేటటువంటి అర్థం కూడా అదే ఉంది. పాపము విఘ్నము రెండూ ఉన్నాయి. అందులో ఆగోనాశకం అంటే సహజంగా విఘ్ననాశకం అంటే ఇంకెక్కువ బాగుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా నేను ఆ పద్యం కూడా రాశాను. ఒక్క దూర్వాదాలు ఇవ్వగానే ఆగస్సుని తొలగించేటటువంటి మహానుభావుడు, పాపనాశకుడు, విఘ్ననాశకుడు అనమాట. ఆగోనాశక నాద వేదమయి. ఆ త్యాగరాజస్వామి కీర్తనలు ఆగోనాశక నాద వేదమయి. విడదీసుకోకండి ఎవరు కూడా. ఆ గోనాశక గోనాశక అనుకోకండి. ఆగో నాశక, అది ఆగో నాశక. విఘ్న ఆగోగతి నడ్డొటకయ్యని నేను విఘ్నములు పాపములు మొదలైనటువంటి వాటిని అడ్డొటకని నా మానవ కథలో రాసిన పద్యం అది. ఆగో నాశక నాద వేదమయి నిండారంగ కీర్తించునా త్యాగ బ్రహ్మను. చాలా బాగుంది. త్యాగ బ్రహ్మ అంటేనే బాగుంది. త్యాగరాజు గారు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఆ త్యాగ బ్రహ్మను యోగి రాజవరునిన్, రాజా అన్నమాట. భక్తి అయిపోయింది, రామ అయిపోయింది, ఇప్పుడు త్యాగ అయిపోయింది, రాజ అయిపోయింది. త్యాగ బ్రహ్మను యోగి రాజవరునిన్ ధ్యానింతు రామాత్మజున్. ధ్యానింతు రామాత్మజున్. ఎందుకు? సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని చెప్పాడు కాబట్టి రామాత్మజుడు, రాముని యొక్క కుమారుడు అని ఆయనకైనా చెప్తున్నాడు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. త్యాగరాజుని రాముని కొడుకుగా వర్ణించాడు. ఎందుకంటే మా అమ్మ అన్నాడు కనుక. సహజంగా మనందరం ఆయన బిడ్డలు వెళ్ళండి, అందువల్ల అందరికీ వెళ్ళండి బాబు గారు. నేను రాముడు యొక్క కుమారుడిగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. రాముడు అందులోనూ సకల లోకానికి తండ్రి కనుక. వారి అమ్మగారి పేరు నిజానికి సీతామహాలక్ష్మి, తండ్రి గారి పేరు రామబ్రహ్మ. అదే అన్ని రకాలుగా. కాబట్టి రెండు రకాలుగానే ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు రామాయణంలో పట్టాభిషేకంలో చివరిలో చెప్పలా, తండ్రి కొడుకుని రామ అనేవాట, కొడుకు తండ్రిని రామ అన్నాడు, భార్య భర్తని రామ అన్నది. ఈ విధంగా రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రామభూతం జగదభూత్, అదే దాన్ని అంతా రామమయమని తెలుగులోకి అనువాదం చేశారు. అది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి అంతా రామమయం. మల్కూచి రాజేశ్వర శర్మ గారు యోగానంద కళాభిరామమగు రాగోత్సాహ సందీప్తి విద్యా గాంధర్వము సప్త సుస్వర హవంబై భక్తి సాహిత్యమై ఆగో నాశక నాదవేదమయి నిండారంగ కీర్తించునా త్యాగ బ్రహ్మను యోగిరాజవరు ధ్యానింతు రామాత్మజున్. కాబట్టి ఏం కొట్టడం, అది చప్పట్లే గట్టి కొట్టాలి. పద్యముల పూరణ అద్భుతంగా వస్తున్నప్పుడు సంతోషాన్ని ఇంకా ఇంకా ప్రకటించాలి. మల్కూచి రాజేశ్వర శర్మ గారు తెలుపు నలుపు పసుపు ఎరుపు. తెలుపు నలుపు ఎరుపు పసుపు తెలుగు అక్షరాల మీద చెప్పమన్నారు. అనలు పుణ్య ప్రభావంబు. మరి నలిపారండి? పుణ్య ప్రభావంబు. నలుపు అన్నారు, నలిపారా? నలిపేసంగా అసలు అనలు కనబడదు. పుణ్య ప్రభావం చేశారు దానిని. అగ్నిహోత్రుని యొక్క పుణ్య ప్రభావం అది. అనలు పుణ్య ప్రభావం బునందుకొనుచు పసుపు కుంకుమల శుభగ భావమనుచు. ఇంకొక అద్భుతమైన భావం ఉంది తెలుసు ఇందులో మీకు. కర్ణుడు చచ్చిపోయిన వెంటనే తిక్కన గారు రాసిన పద్యం. అనలుడు భాస్కరుండును సుధాంసుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుమనరేంద్ర ఈ క్రతువు విష్ణుమయం విధి నిర్వహించిరర్జునుడును కర్ణుడున్ సమరరూపమునన్ తగనీ ప్రబంధమింపొనర పఠించినన్ కలుగు అన్నాడు ఆయన. అర్జునుడు కర్ణుడు చేసిన యుద్ధమట సమర రూపంలో ఉన్న ఒక యజ్ఞం. దీనికి ఎవరు అధ్వర సంప్రవర్తకులు అంటే అనలుడు అగ్నిహోత్రుడు, భాస్కరుడు సూర్యుడు భానుప్రకాశమే, సుధాంసుడు చంద్రుడు. ఈ విష్ణుమయమైన యజ్ఞాన్ని వాళ్ళు ఊరికే సమర రూపంలో నిర్వహించారన్నాడు. కాబట్టి తెలుగు అక్షరములు ఒక యజ్ఞస్వరూపాలు. ఆ యజ్ఞమునకు పుణ్యప్రభావాన్ని అందించేవాడు అగ్నిహోత్రుడు. అంటే మన భాష అగ్నిశుద్ధమైనది. బాగుంది. తెలుగు భాష అనలశుద్ధమైనది అన్నాడు ఆయన.
వహిని శుద్ధాంశుక ఆధీన అంటారు కదా అమ్మవారిని. అగ్నిలో పూతమైన వస్త్రం ధరిస్తుంది. ఆ వస్త్రమే ఆవిడకి అక్షరం. మంచి భావన. అనలు పుణ్యప్రభావంబునందుకొనుచు పసుపు కుంకుమల శుభగ భావమనుచు 2 పాదాలు ఇచ్చారు. ఇక ఎరుపు తెలుపు ఉంది. ఇవ్వాలి. పసుపు అయిపోయిందిగా, పసుపు కుంకుమల శుభగ భావం కుంకాలు అన్నారు కదా. మొదట ఇచ్చేసాం పసుపు కుంకాలు. ఇక ఎరుపు యొక్క గొప్పతనాన్ని తెలుపుము. వర్ణనలు నిన్నే అయిపోయాయండోయ్. ఇక మనకు ఆశూలే మిగిలాయి. తాతయ్య గారు, ముత్తాత గారు, 12 అయిపోతుంది మరి. వాణి పెదవుల వాణి పెదవుల ఎరుపు. లిప్స్టిక్ ఇలా పూసేశారు ఇలా పద్యానికి. అందామండి, ఇలా అందాం. వాణి పారాణి ఎరుపు, అది వాణి పారాణి ఎరుపు. అది మీ లిప్స్టిక్ మాకెందుకండి? అది అది వాణి పారాణి ఎరుపు ప్రాభవముగునుచు, వాణి పారాణి ఎరుపు ప్రాభవముగునుచు. ఇంకా తెలుపు ఒక్కటి ఇచ్చేసారంటే మా తెలుగు వర్ణంబులు ఘనత తెలుపు జగతి. అది తెలుగు వర్ణంబులు ఘనత తెలుపు జగతి. అయిపోయింది. తెలుగు వర్ణంబులు ఘనత తెలుపు జగతి, ఘనత తెలుపు జగతి. అది అందులోను కీర్తి శ్యామసుందర శర్మ గారు హిందూ బంధు సంధు ముందు బంగ్లాదేశ్లో హిందువుల స్థితి మీద 2 పాదాలు ఆల్రెడీ చెప్పేశారు. హిందువులంచు అంటూ హిందువులంచు మేము ప్రకటించెడి, హిందువులంచు మేము ప్రకటించెడి భాగ్యము లేకపోయే, హిందువులంచు మేము ప్రకటించెడి భాగ్యము లేకపోయే. రాబందుల ఓలె గీటు, రాబందుల ఓలె గీటు రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తిచే. ఇంకా అప్రస్తుత ప్రసంగానికి అప్రస్తుతం అయిపోయింది. అది సన్యాసానికి సన్యాసం ఇచ్చినట్టుగా. ఎందుకంటే 12 ఈ దత్తపదులు అవ్వాలి. ఆశువులు అయితే కానీ సాయంత్రం 4 మళ్ళీ మన ధారణలోకి రావాలి. అందువల్ల అందరూ కూడా క్లుప్తంగా ఎక్కువ సంభాషణ లేకుండా మేము ఇప్పుడు మూక మహాకవులం అయిపోతున్నాం. ఇప్పుడు మీరు ప్రస్తుతం గోవిందరాజీయము శ్రీధర వ్యాఖ్యలు వద్దు, అది నేను చూసుకుంటాను క్లుప్తంగా. రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తి అందామండి, చేసేసి రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తి ఆసందును మాడే. అంతే. సందు ఆసందును మాడుచుండే, లేదా ఇలా అందామండి శ్వాసందును మాడు. ఎందుకంటే ఆసందును మాడు ఆశ చాలా బాగుంది. ఒకసారి చెప్పాడు వెనక్కేయద్దు. ఆసందును మాడుచుండే, ఆసందును మాడుచుండే. ఆసంతును మాడే మా మొరలు చాలగా, మా మొరలు చాలగా దిక్కులు లేకపోయే. దిక్కుమాలిన మొరాలి పుణ్యాత్మకులు. దిక్కుమాలిన శబ్దం పోతన గారు అంత అందంగా వాడితే వాడెవడో ఈ మధ్యన దిక్కుమాలిన పదం వాడకూడదండి అన్నట్ట. వాడో దిక్కుమాలిన వాడు. మా మొరలు చాలగా దిక్కులు లేకపోయే. అంతే. హిందూ బంధు సందు అయిపోయింది. ముందు కదండి, ఇంక ముందు మా ముందర ఏ నరేంద్రుడో. అంతే. మా ముందర ఏ నరేంద్రుడో, మా ముందర ఏ నరేంద్రుడో విభూతిని చూపవలెన్ జయంబుకై, జయార్థమై, జయార్థమై. అయిపోయింది. ఇంకా 12 తరుగు విరుగు కరుగు మరుగు. తరుగుల్మచ్చదపాళుల, తరుగుల్మచ్చదపాళుల, అంతే. తరుగుల్మచ్చదపాళుల.
అరణ్య రోదనం గురించి చెప్పన్నారు, అంటే అరణ్యం చేసే రోదనం. అంతే. తరు ఇంకా గుల్మచ్చద మేము చూసుకుంటున్నాం, అయిపోయింది అన్న చెప్పేశారు, మీరు చకచక పద్యం చెప్పండి, తరుగుల్ వ్యాఖ్యానాలు వద్దు. తరుగుల్మచ్చద పాళుల విరుగు నటుల చేయు మీకు విరుగవే మనముల్. అంతే. తరుగుల్ మచ్చద పాళుల విరుగు నటుల చేయు మీకు విరుగవే మనముల్. నరులారా విరుగు నటుల చేయు మీకు విరుగవే మనముల్. నరులారా నరులారాయని నరులారాయంచును నరులారాయంచును లేదా నరులారా కనుడు. నరులారా కనుడంచి ఏ కరువు. నరులారా కనుడంచి ఏ కరు గుబులున కరుగు. అది బ్రహ్మాండంగా ఉంది. ఏకరు గుబులు. ఏకరు గుబులు అంటే ఏకరు అంటే వ్యాపించడం అన్నమాట. బాగుంది. ఏ కరు గుబులున అక్కడ కరుగు వచ్చింది. ఏ కరు గుబులున అది ఈయన తాళం. ఏ కరుగుబులున మరుగు వనము. అది మరుగు అంటే బాధపడడం, క్రియాపదం మరగడం, అలవాటు పడడం అని ఒక అర్థం, సంతాపించడం అని కూడా ఒక అర్థం అన్నమాట. అక్కడ మరుగు కాదు, అది మరగు. అది ఇదైతే మరగిన అంటాం, ఇది మాత్రం మరుగు వనమే కనపడంది. ఏ కరు గులుబున గుబులున అది మరుగు వనము కరమల్లాడెన్. అంతే. ఏ కరుగుబులున మరుగు వనము కరమల్లాడెన్. కరము అల్లాడెన్, బాగా అల్లాడుతుంది. తాటికొండ శివకుమార శర్మ గారు తిరగలి. మీ 4 పదాలు వచ్చేసాయి. అయిపోయింది. తిరగల్లోకి ఆయన తీసుకెళ్ళండి. తిరగలి, రోకలి, రోలు, పత్రం, పొత్రం. ఆలిరో కలి నీకు తోడై జనించే. ఆలిరో కలి నీకు తోడై జనించే. రోకలి ఇచ్చేసాం, అదే తిరగలి కూడా ఇచ్చేసాం. ఏమి నాగతిర గలిత స్థేముడైతి. అంతే. ఏమి నాగతిర గలిత స్థేముడైతి తిరగలి. ఇక రోకలి పత్రం. రోకలి అయిపోయింది, రోలు పత్రం మిగిలి. పత్రంతో బాగా రుబ్బేయండి బాబు. రోకలి అయిపోయిందిగా. ఆలిరో కలి నీకు అక్కడ అయిపోయింది. రోలు కావాలి. అది పత్రంలో వేసి బాగాను పిండి రుబ్బేస్తే సాయంత్రం ఇడ్లీ శనివారం పూట వేసుకుంటాం. పొత్రమవు నీవు నాదు కళత్రమవుకో. ఆ మాత్రం పత్రం లాంటి దానినే నీవు స్వీకరించడం చాలా ధర్మం కూడా లేండి. ఎవరి శరీరాన్ని బట్టి వారు స్వీకరించడం ఇది భవిష్యవాణి. పొత్రమవు నీవు నాదు కళత్రమవుకో. పత్రం లాంటి కళత్రం రావడం ఎంత అదృష్టం అండి. పూర్వజన్మ సుకృత పరిపాకంబునంగాక ఏల చేకోర నేర్చు. నీవిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుగొందు. ఇంకా పొత్రం రోలు. రోల్ ఒకటి రావాలి. నాదు వీపెల్ల రోలుగా మోదుచుంటి. అది పో. నాదు వీపెల్ల రోలుగా మోదుచుంటి. మోదుచుంటి అన్నప్పుడు వి అనేది వికల్పంగా లోపిస్తుంది కాబట్టి మధ్యమ పురుషులు. నాదు వీపెల్ల రోలుగా మోదుచుంటి. సందేహం లేదు. వెంకటకవి గారు ధీర వీర సోరసీర. ధీరమ్యాత్మ జయతి మహితో విద్వదగ్రేసరోసౌ. దేశశ్రేయస్కర యువమతి క్షేమభావి రవీద్ధః. ధీర వీర అయ్యింది, సోర సీర రావాలి. ఇక శూరశ్రేణి. శూరశ్రేణి ఖలు యువజనాః.
శూరశ్రేణి ఖలు యువజనా. కలు అంటే కల కాదు సుమా. ఖలు యువజనులే నేటి శూరశ్రేణి. శూరశ్రేణి ఖలు యువజనా. దివ్యమేధాస్త్రయుక్తా. ఖలు యువజనా దివ్యమేధాస్త్రయుక్తా. మేధ దివ్యమేధాస్త్రయుక్తా. తెలివితేటలు గొప్ప ఆయుధాలు అన్నింటిలోకి అవి మరి. ఇంకా సీర. ఇత్యాలోచ్య ప్రకటయతి. ఇత్యాలోచ్య ప్రకటయతి. ఇత్యాలోచ్య ప్రకటయతి వాక్సీరపాణిర్వివేకః. బ్రహ్మణది వాక్శీరపాణి. ఎందుకని శీరపాణి అంటే బలరాముడు, బలరాముడు ఆదిశేషుడు కదా. వాక్శీరపాణి అంటే మాటలు భాషాపర శేషభోగి. అది వివేకానందుడి గురించి అనమాట పద్యం. అందులో నా సోదరీమణులకు నమస్కారం అంటే ఆయన వాక్కు ఎంత గొప్పది. మై డియర్ సిస్టర్స్ అన్నాడు ఆయన, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. ఇప్పటికి కూడా చికాగోలో ఆ స్థలానికి ఒక్కసారైనా వెళ్ళి చేరాలి. ఇత్యాలోచ్య ప్రకటయతి వాక్సీరపాణిర్వివేకః. బ్రహ్మాండంగా ఉందండి. పోకల సరిత గారు రావణ కుంభకర్ణ కర్ణశకునిలు శాంతి చర్చలు. పోకల సరిత గారు. సరిత గారా? పది తలల పలుకు రావణుడు. 10 తలల పలుకు రావణుడు. శాంతి చర్చ. 10 తలల పలుకు రావణుడు. అదే భీరుండౌచు కర్ణుడు అక్కట పారున్. అంతే అంతే. అదే భీరుండౌచు కర్ణుడు. ఆవిడ పోకలు అంత తేలిక కాదు, మంచి పోక. నిదురించు కుంభకర్ణుడు. శాంతి చర్చకి వీళ్ళు వెళ్తే ఏం చేస్తారు? నిదురించు కుంభకర్ణుడు. విదుడు శకుని. అది శాంతి చర్చ వెడలు సభికుడై. అది సభికుడు అంటే జోదగాడని కదా అర్థం. అందుకని వచ్చిన వాళ్ళంతా వేదిక మీద సభికులు అనకూడదు, సదస్యులు అనాలి, సభ్యులు అనాలి, సభాసదులు అనాలి. సురేష్ బాబు గారు లైక్ రీలు షేరు సెల్లు. ఓహ్, ఎన్ఈపి అంతే. ఆయన మరి సిబిఐటి వాడు కదా. మొదట మీకు సెల్ ఇచ్చేసాం, లైక్ ఇచ్చేసాం. సకల ఏకాగ్రత పూర్ణ వృద్ధిపై నశ్రాంతంబు లక్ష్యంబుగా. సకల ఏకాగ్రత పూర్ణ వృద్ధిపై నశ్రాంతంబు లక్ష్యంబుగా. ప్రకటంబౌ అంతే. ప్రకటంబౌ సహపాఠ్యకార్యములపై రాజిల్లెత్రాసెల్ల. అంతే. విద్యకు విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు. షేర్ భాష ఈరిత. భాషేరిత షేర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు. ఔరా. ఇక మిగిలింది ఏంటంటే రీలు కదా. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు నౌరా డింగరీలౌచు. అది రీలు. డింగరీలు. మా అచ్చతెనుగు వారు ఉన్నారు, డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. డింగరీలు అంటే భక్తులు, శిష్యులు అన్నమాట అచ్చతెనుగులో. రీలు వచ్చిందే డింగరీలౌచు. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు నౌరా డింగరీలౌచు. కింకర్లకు డింగరీడు అనే శబ్దం వరకు నిజమైనటువంటి అనుయాయి అన్నాడు. మంచి శిష్యుడు, సేవకుడు, కింకరుడు. వాళ్ళు డింగరీలు అయ్యారంటే వాళ్ళు మంచి సేవకులు అయ్యారు, శిష్యులు అయ్యారు అన్నమాట. అది అందులో డింగరీలులో రీలు ఉంది. ఏ డింగరీ అంటాడే.
అర్భకులన్ డింగరీలౌచున్ అర్భకులన్. పింగళి వారు ఇలాంటివి ఎన్ని వాడేశారు, ఈ డెంగరి ఒకటి, గిడిగిడి ఒకటి. పింగళి నాగేంద్ర గారు. అంతే అంతే. అర్భకులన్ నూతన విధాన శిక్ష, ఎన్ఈపి అన్నమాట. అంతే. అర్భకులన్ నూతన విధాన శిక్ష పరిపూర్ణ స్వాంతులన్ చేయదే. చేశారండి. పిఎల్ నాగేశ్వరరావు గారు. బలము చెలిమి తలపు బలముఖ వృష్ణివీరులు సభాస్థలి నచ్చెరువుంది చూడ. బలముఖ వృష్ణివీరులు సభాస్థలి అచ్చెరువుంది చూడ. బలం అక్కడైంది. తర్వాత శంకలిమిడి, కలిమి శంకలిమిడి అన్యరాజులను క్ష్మాసుర వేషుని గాంచుచుండ. అంతే. బలం అయిపోయింది, కలిమి అయిపోయింది. ఇక చెలిమి తలపు మిగిలి. మీ తలపులో చెలిమిని తీసుకురండి. నెచ్చెలి వచ్చేసింది. అదే నెచ్చెలి. నెచ్చెలి మిగులంగ కృష్ణుడు హసింపుచునుండ. చెలిమి అంతే. నెచ్చెలి మిగులంగ కృష్ణుడు హసింపుచునుండ. నెచ్చెలి మిగులంగ కృష్ణుడు హసింపుచునుండ. చెలిమి హసించన్ కలిమి వసించన్. చెలిమి అయిపోయింది, కలిమి అయిపోయింది, బలం అయిపోయింది. చివరిదండి తలమ, తలపు. అది తలపు. కొన్ని పాత పాటలు భలే ఇలాంటివి మంచిగా. చెలిమి హసించన్ వలపు వసించన్ అంటాడు. జింబు అని ఒక సినిమా ఉండేది, డబ్బింగ్ సినిమా. అందులో 1955 అందులో పాటను పాట. నెచ్చెలి మిగులంగ కృష్ణుడు హసింపుచునుండ. అది కిరీటి ధాటికిన్. అబ్బో. కిరీటి ధాటికిన్. అర్జునుడు అలాగో ధాటి చూపిస్తుంటే కృష్ణుడు పక్కనైతే నవ్వకుండా ఏం చేస్తాడు, ఏడుస్తాడా? మహానుభావుడు కనుక అలా హసిస్తున్నాడు అనమాట. తలపున చేరే ద్రౌపది. తలపున చేరే ద్రౌపది. అది కూడా తలపు కూడా. తలపున చేరే ద్రౌపది. తలపున చేరే ద్రౌపది అతంద్రత మత్స్యము కూల్చినంతటన్. అతంద్రత మత్స్యము కూల్చినంతటన్. ఇప్పుడు గంటేల జగదీష్ చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు వచ్చారండి? ఎక్కడ ఉన్నారా? చాటేలవో చందమామ కను చాటేల. వీరు స్వచ్ఛ, స్వేచ్ఛ, ఇచ్ఛ, మత్స. స్వచ్ఛంబై అన్నామా? స్వచ్ఛంబై అంతేగా. స్వచ్ఛంబై అభివృద్ధి అన్నామా? అవినీతి. అవినీతి దూరమతి అయి. స్వచ్ఛంబై అవినీతి దూరమతి అయి. సర్వాగ్రపీఠంబుపై స్వచ్ఛంబై అవినీతి దూరమతి అయి. సర్వాగ్రపీఠంబుపై స్వేచ్ఛాలంబిత వృత్తిమోదితమునై విశ్వస్తుతాచార్యమై. ఆ విధంగా మోడీ గారు వచ్చారు. ఇంకా మత్స రావాలి. స్వేచ్ఛాలంబిత వృత్తిమోదితమునై విశ్వస్తుతాచార్యమై. ఇంకా వారికి ఇచ్చా, వారి మత్స వారికి ఇచ్చి. చంద్రకుమార్ గారు కదా. అచ్చా అచ్చా. ఇచ్ఛాపూరిత సర్వసంపదలకు. ఇచ్ఛాపూరిత సర్వసంపదల. ఏమిటో మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా. బాగా చదువుకుంటే అలాగైనా రాయచ్చు.
సౌహిత్యాంచితాస్థానమై. చాలా బాగుందన్న. ఇచ్ఛాపూరిత సర్వసంపదల సౌహిత్యాంచితాస్థానమై. సుహితస్య భావః సౌహిత్యం. సౌహిత్యం. ఇచ్ఛాపూరిత సర్వసంపదల సౌహిత్యాంచిత ఆస్థానమై. సౌహిత్యాంచితాస్థానమై. అంతే. ఇంకా మచ్చ కావాలి. మచ్చ ఒకటి. నిశ్శబ్దం చాలా ప్రమాదకరం, అందుకోసం గట్టిగా చప్పట్లు కొట్టు. తుచ్చోగ్రావళి త్రుంచి. అంతే, బాగుంది. తుచ్చ ఉగ్రావళి త్రుంచి. ఇలా అందామండి. తుచ్చోగ్రావళి మచ్చలం జరపి. అది తుచ్చోగ్రావళి మచ్చలం జరిపి. ఉగ్రవాదులు అనేటువంటి మచ్చలం జరిపి. వాళ్ళల్లో ఉన్న మచ్చలను కూడా నచ్చనమాట. తుచ్చోగ్రావళి మచ్చలం జరిపి. మచ్చలన్ ఎందున్ భారతం బొప్పెడిన్. అంతే, ఎందున్ భారతం బొప్పెడి. తుచ్చోగ్రావళి మచ్చలం జరిపి ఎందున్ భారతం బొప్పెడిన్. శ్రీ భువనగిరి పురుషోత్తం గారు ధర్మార్థ కామ మోక్ష మానవ జాతి ధర్మాచరణము అంతే కొని తత్సంపాదితార్థ కోశముగొని. అది ఇక కామమోక్షాలు ఇచ్చేయండి. వారి కామము వారి మోక్షము వారికి తొందరగా అందించేయండి. తన హిత ధర్మాచరణముగొని తత్సంపాదితార్థ కోశముగొని. అర్థకోశం కొనుక్కోవాల్సి వస్తుంది. అర్థకోశముగొని తాననయము. అర్థకోశముగొని తాననయము. తాననయంబు ధర్మకామములు. అది బాగుందండి. తాననయంబు కామములను. తాననయంబు ధర్మకామములను. ఇంకా మోక్షం ఇచ్చేయండి. అనయంబు ధర్మకామములను. అనయంబు ధర్మకామములనుగొనినంతన్. అనయంబు ధర్మకామములనుగొనినంతటనే మోక్ష లక్ష్మి వశంబు. అంతే, మోక్షము కదా కావాలి. మోక్ష అన్నారు అంతే. అంతేనా? ధర్మ అయితే అర్థ కూడా కామ మోక్ష. అసలు చాలా బాగుంది. దానివల్ల ఎతికి కూడా మోక్ష లక్ష్మి. దానికి ఇంకొకసారి కొట్టండి మరి చప్పట్లు. తనహిత ధర్మాచరణంబును ధనహిత ధర్మాచరణము కొని తత్సంపాదితార్థ కోశముగొని తాననయంబు ధర్మ కామములను గొనినంతటనే. అదే ఇక్కడ కూడా కామములను గొనినంతటనే మోక్ష లక్ష్మి వశంబు. చాలా బాగుంది. వీళ్ళందరికీ పాడుతున్నది జో అన్నట్టుగా ఉందేమో మరి. జో అని బొర్రా కృష్ణమూర్తి గారు. పాలు పెరుగు నెయ్యి ధర్మాకృతి గోపాలుడు. ధర్మాకృతి గోపాలుడు కర్మంబుల తల పెరుగును. కర్మంబుల తల పెరుగును జ్ఞానాకృతి అయి. అక్కడికి పాలు పెరుగు అయిపోయి నెయ్యి నూనె కావాలి. నెయ్యి నాకివ్వండి, నూనె వాళ్ళకి ఇచ్చేయండి. కర్మంబుల తల పెరుగును. పనులు చేస్తూ ఉంటే తల పెరుగుతుంది. శనివారం కదా, శనివారం కనుక నెయ్యి నాకు ఇచ్చి నూనె వారికి ఇవ్వండి. నిదురించవయ్యా శర్మగతుల నూను హరియే. అంతే, శర్మగతుల నూనె కదా, ఊనె హరియే. ఊనె శర్మగతుల నూనె హరియే. సుఖగతులను హరి పూనెను సేకరించెను. శర్మగతులను అనే హరియే. ఇంక నెయ్యి శర్మగతుల నూనె హరియే. నెయ్యి అర్మిలి. అర్మిలి అది అర్మిలి కృష్ణుడే వినేయి అయి నడిపించున్. అబ్బా చాలా బాగుందండి. వినేయి విశేషేణ నయతి. నయతి. వ్యాకరణం తెలియటం వల్ల వచ్చిన లాభాలు ఇది. అర్మిలి కృష్ణుడే వినేయి అయి నడిపించున్. అది
అర్మిలి కృష్ణుండి విరేయి కృష్ణుడే వినేయి వినేయి నడిపించున్. నడపించున్. నడిపించు 21 శ్రీ ఎన్వి రఘువీర ప్రతాప్ గారు, నాన్ వైలెంట్ రఘువీర ప్రతాప్ గారు. చెట్టు గట్టు పిట్ట పర్యావరణ పుట్ట. రక్షణ. చెట్టులే లేక ప్రాణి చెట్టులగును, అది పుట్టలేలే పుట్టలే లేక ప్రకృతి సొంపుట్టనెట్లు. అంతే. తర్వాత పిట్ట గట్టు అంతే. అంతేనా? పెట్ట మనసులో ఏముందో చెప్పాలి. గోదావరి గట్టుంది, మంథన నుంచి వచ్చారు కాబట్టి మంథనికి పక్కనే గోదావరి. ఆవిడ ఎప్పుడు గోదావరిలోనే ప్రయాణిస్తూ ఉంటారు. స్నానం చేసి చక్కన పిట్ట బ్రతుకుచు ఎట్టుల గట్టు నెక్కు. ప్రకృతిని నాశనం చేస్తే అంతే అంతే. ఈవేళ పక్షులకు ఎంత హానండి. అవును కదండి. పిట్ట బ్రతుకుచు నెట్టుల గట్టు నెక్కు, అది గట్టెక్కడం అన్నమాట. అక్కడికి అయిపోయింది. ఇక మధ్య గట్టు పూర్తి నెక్కు. చేయడం. 4 పదాలతో గట్టెక్కేశారు. గట్టిగా. ఇంకా ఆఖరి పాదం పూర్తి చేసేయండి. ప్రకృతి మాతను రక్షింపవలయు మీరు. ప్రకృతి మాతను రక్షించాలి, అందరికీ బాధ్యత. మరి ఏం పర్వాలేదు చెప్పండి. ప్రకృతి మాతను రక్షింపవలయు మీరు. అలాగే. కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు. ప్రకృతి మాతను రక్షింపవలయు మీరు. కరము చరము తరము వరము ఎంత కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ. సంచాలకులకి ఎంత కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందో. నాకేమో అంత వేగంగా పచ్చి వస్తుంది, దాన్నేమో జాగ్రత్త దాచుకోవాలి. అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎంత కాదనుకున్నా బయటకు వచ్చేస్తూ ఉంటాడు లోపల ఆయన తన్నుకుని. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ ఖేచర ముఖ పార్షదాళి సకచ స్ఫురితాకృతులై లసింప. కరం అయిపోయింది, సంచాలకుడికి ఎంత సమయం చరం అయిపోయింది. అంతే కదండి. కర్మయోగం వల్ల అదే తర్వాత తరమ, చదువుకుంటూ ఉంటాం. తరము వరము, తరము వరము. అంతే. నా తరమా కృష్ణస్తుతి అంతేగా. తరము వరం అంతే. తరమా ఏదైనా అతి ఇది పెద్ద సమస్య. ఏదైనా అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క అన్నాం అనుకోండి అందించాడంటారు. ఆ ఒక్క మొక్కకి అందించకపోతే ఇన్ని పద్యాలు చెప్పినవాడు ఆ మొక్క కావాలా ఆయనకి? ఆయన భోజనం ఆయన ఎంత చేసి ఇంత వాడు అయ్యాడు. ఆ లావులో నా లావు ఎంత కానీ ఇచ్చాడంటారు. ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి అలా మౌనంగా కూర్చున్నాడు అంటారు. ఏదన్నా అంటారు. ఏం అంతే. దుస్తరమగు దుస్తరమగు తరము. 100 పద్యములను తనంత తాను పూర్తి చేసుకుంటున్నవాడు ఇక సరదా కోసం ఎప్పుడన్నా ఒక పదం అందించడం అదొక అందం. అంతే. అది ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు అన్ని రకాలుగా సాయం చేశాడంటే అది అలా చూస్తూ చేశాడంతే. ఆ శక్తి అక్కడ ఉంటే చాలు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం ఉంది, గురు కటాక్షం ఉంది, అన్ని రకాలుగా సాధన చేసినటువంటి వాడు. దుస్తరమగు. ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పృచ్ఛకులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళలో రవ్వంతో కూడా ఇతరుల సహకారంతో నువ్వు చేస్తున్నావనే ఊహతో ఉన్నవారు కారు. వారంతా సౌహార్దం కలిగిన వారు. దుస్తరమగు లోక బంధముల. వచ్చేసిన తరం వచ్చింది. దుస్తరముల లోక బంధముల. దుస్తరముల లోక బంధముల. చయ్యన తానే హరించు వేలుపై. చయ్యన తానే హరించు వేలుపై. తరం అయిపోయింది. వరముదు. ఇంకా వరం మిగిలింది. వరముల సంగి ప్రోచు తను బట్టిన వారల కృష్ణుడెల్లెడన్. అంతే. శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు రమ్ము. ఆయన సరదాగా బిరుదిచ్చాంగా రజతాద్రి నిభ శిరోజ అని బిరుదిచ్చామండోయ్. ఎంత ముచ్చటో. ఆయన చూస్తే ఇప్పుడు కూడా ఉత్సాహం ఎప్పుడు అంతేనా. తను ఆయన బట్టిన ఒకరు వారల కంది శంకరయ్య గారు ఇలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ వయస్సు తెలియదు. వారి తలలు మాత్రమే నెరిసినవి. అబ్బే కాదు, రజతాద్రి నిభ శిరోజ.
రమ్ము 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 రమ్ము. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు అపారమ్ములు చేష్టితములు భాషితములు భాషణములు. భాషణములు స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు